హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఫిడిల్ లీఫ్ ఫిగ్ ప్లాంట్. సో దీంతో ఇవాళ మనం కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకుందాం అని చెప్పేసి, అంటే కటింగ్స్ మట్టిలో వేసుకుని ప్రాపగేట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇవి కటింగ్స్ తీసుకుంటున్నాను. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీరు కూడా కటింగ్స్ నుంచి ఫిడిల్ లీఫ్ ఫిగ్ పెట్టుకునే అంటే ప్రాపగేట్ చేసుకోవాలి అనుకుంటే కటింగ్స్ నుంచి ఈజీగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా లేతగా ఉన్నాయి. ఫస్ట్ ఈ అంటే ఇవన్నీ కొత్తగా వస్తున్న న్యూ గ్రోత్ అనమాట. ఈ చల్లని వాతావరణానికి మంచిగా వచ్చాయి. ఈ కిందవి కొంచెం రఫ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ సమ్మర్ అంతా కూడా ఎండను భరించిన ఆకులు అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్రెష్ గ్రోత్ మనం తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది మన ఫిడిల్ లీఫ్ ఫిగ్. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర 2 years నుంచి 2.5 years అయిపోతుంది. రేపు జనవరి వస్తే 3 years అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఒక చిన్న కట్, ఇంత చిన్న ఒక 2 leaves ఉన్న చిన్న కట్ తీసి నేను వేసాను అనమాట. మట్టిలో డైరెక్ట్గా నాటేసాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులన్నీ. వర్షాలకి ఇది నీడలో ఉంచి చక్కగా ఇలా అంటే సెమీ షేడ్లో ఉంచుకోవచ్చు, లేదా అంటే మంచిగా బ్రైట్ లైట్ ఉండి నీడు ఉంటే కూడా మంచిగా పనిచేస్తుంది. నేనైతే దీన్ని చాలా రోజుల వరకు ఓపెన్ టెర్రస్లోనే ఉంచేసాను. తర్వాత మెల్లిగా కొంచెం కింద నీడ కోసం తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బంచెస్ లీవ్స్ అవి మంచిగా వచ్చాయి. అయితే ఇది కిందన చూస్తున్నారు కదా, ఈ కిందనంతా ఉండేది దీన్ని రిమూవ్ చేసేసాను. సో ఇది కూడా ఇలా పొడుగ్గా అవుతున్నది కదా, దీన్ని కొంచెం బుషిగా చేద్దామని కటింగ్స్ తీసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఈ కటింగ్స్ అన్నీ నేను కట్ చేసుకుని మళ్ళీ మట్టిలో వేస్తాను. అంటే వాటర్లో కూడా రూట్స్ వస్తాయి, కానీ వాటర్లో కన్నా మట్టిలోనే ఈజీగా చక్కగా సక్సెస్ఫుల్గా మనకి మంచి ప్లాంట్ అన్నది రెడీ అవుతుంది అనిపించింది. సో ఇలాంటి నోట్స్ ఉన్న దగ్గర నేను దీన్ని కట్ చేస్తాను. తీసుకుని మట్టి మిశ్రమం వేసుకుని కొంచెం శాండ్ పాలు కూడా ఎక్కువ ఉంచుకుని, అంటే 1:2 ఈక్వల్గా ఆల్మోస్ట్ నార్మల్ గార్డెన్ సాయిల్, కొంచెం కంపోస్టు, లేదా అంటే ఓన్లీ శాండ్, తర్వాత కంపోస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈక్వల్గా కంపోస్ట్ అండ్ శాండ్ ఈక్వల్గా నేను తీసుకుని ఇవి నాటుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటి కోసం చిన్న కుండీలు తీసుకున్నాను. సో ఫస్ట్ ఇవి అయితే కటింగ్స్ తీసేసుకుని నేను నాటుకుంటాను, దీన్ని అప్డేట్ అది చూపిస్తాను. అయితే ఇవి కొంచెం స్లో గ్రోత్ వచ్చే ప్లాంట్స్ కాబట్టి టైం పడుతుంది. ఒక 4 to 6 months దాకా మనకి వీటి తాలూకా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమి కనపడదు, లైవ్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో రూట్ ఫామ్ అయిన తర్వాత స్లో గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్స్, పైగా మనం అంటే టబ్స్లో వాటిలో చూస్తున్నారు కదా, నేను ఈ కంటైనర్లోనే వేసాను. ముందు ఒక చిన్న టబ్ అంటే మన చిన్న కంటైనర్లో వేసాను, తర్వాత దీనిలోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బుషీగా చేయడం కోసం నేను ఇది కటింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. సో ఎందుకంటే మనకి ఇలా వర్షం పడి కొంచెం చల్లని వాతావరణం వచ్చింది కదా, అందుకోసం మనం వీటిని కటింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది రైట్ టైం అనమాట. సో కటింగ్స్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా ఈ కటింగ్స్ దగ్గర నుంచి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది ఒక 3 leaves ఉన్నాయి దీనికి. సో ఇది ఒక కటింగ్ తీసుకుందాం. సో అలా అంటే ఇది పట్టుకోవడానికి అవ్వలేదు, ఒక చేత ఈ వీడియో చేస్తున్నాను కదా, అందుకోసం అలా ఉంది. సో అలాగే ఇది కూడా ఇక్కడ ఈ నోడ్ దగ్గర కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం పెద్ద స్టెమ్ తీస్తున్నాను నేను. అంటే ఇది ఇప్పుడు మనం కట్ చేసుకుని వేసేసుకుంటే కొత్తవి న్యూ గ్రోత్ వచ్చిన అన్నీ కూడా ఇందులో బుషిగా రావడానికి హెల్ప్ అవుతుంది కదా, ఇక్కడి నుంచి కొత్తవి వస్తాయన్నమాట. సో రావడానికి మళ్ళీ టైం పడుతుంది, అలాగే ఇది పెరగడానికి టైం పడుతుంది. ఇది కూడా ఫ్రెండ్స్, ఇలా నేను ఇక్కడ ఈ 2 చోట్ల కట్ చేశాను, చూసారు కదా. సో మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇలా మన ఈ పార్ట్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట. సో ఇలా బుషిగా ఇది ఎలా వచ్చిందో, ఇది ఫస్ట్ నేను కటింగ్ తీసి వేసాకే వచ్చింది బుషిగా. సో కంటిన్యూషన్ ఇది వస్తుందన్నమాట. కాబట్టి ఈ 2 కూడా కొంచెం కట్ చేసుకుందాం. సో ఇది ఒకటి ఉంచేస్తాను ఫ్రెండ్స్, చూద్దాం ఎలా వస్తుందో. ఇది అంటే స్టెప్ వైజ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఉంచుతున్నాను.
సో ఇది కూడా ఇక్కడికి పెద్ద కట్టే తీస్తాను. ఇలా చూస్తున్నారు కదా, ఇది ఈ 3 కూడా నేను మట్టిలో నాటేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది ఈ ఒక్క స్టెమ్ ఉంచేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ నుంచి బుషిగా, అలాగే ఇక్కడ నుంచి బుషిగా, దీన్ని ఈక్వలెంట్గా అన్నీ స్ప్రెడ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇది ఒకటి సెంటర్ది కొంచెం హైట్లోకి వెళ్తుంది కదా. సో దీన్ని చూద్దాం ఎలా వస్తుందో. సో ఇవైతే నేను మట్టిలో నాటేసుకుంటాను. ఇలా ఈ 3 స్టెమ్స్ చూస్తున్నారు కదా, 1, ఇది 2, అలాగే ఇది 3. పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి, బాగుంది, మంచి గ్రోత్లో ఉన్నాయి ఇవి. ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే ఇది దీని ప్లాంట్కి ఉన్న ఇది అనమాట. అలా వస్తుంది చిన్న తొడుగులాగా ప్రతి ఆకుకి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ వర్షాలకి ఇక్కడ చిన్న చిన్న రూట్స్ లాగా వైట్గా కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నదా మీకు? చూస్తున్నారా? దగ్గరగా చూడండి, క్లోజ్లో చూపిస్తున్నాను అలా. సో మనకి అందుకు ఈజీగా ఇప్పుడు ఇవైతే మనకి రూటింగ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అయితే ఈ చివరి లీఫ్ తీసేస్తాను ప్రతిదానికి కూడా. ఈ లీఫ్ కట్ చేస్తాను. అలాగే దీన్ని కొంచెం వాటర్లో పెట్టచ్చు, మట్టిలో కూడా పెట్టచ్చు. స్లో గ్రోత్ ఉన్నా మెల్లిగా మనకి కొత్త ప్లాంట్ అనేది రెడీ కూడా అవుతుంది. సో ఇదొకటి కట్ చేస్తాను. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా ఇది ఈ లీఫ్ తీసేసాను అనమాట. సో మనకి ఇంత స్పేస్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా చక్కగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ప్రతి దాని దగ్గర ఇక్కడ ఒక లీఫ్ అన్నది నేను రిమూవ్ చేసేసాను. ఈ 3 లీవ్స్ 3 కొమ్మల నుంచి నేను తీసేసాను. అయితే ఇవి వాటర్లో వేస్తాను, మళ్ళీ రూటింగ్ అది వస్తుంది. సో ఇలా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే వీటిని నేను డైరెక్ట్గా మట్టిలో వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 100% సక్సెస్. చక్కగా మనం వాటిని వేసి ఉంచేసి కొంచెం వాటరింగ్ చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఆలోచించక్కర్లేదు. మెల్లిగా వాటంతా అవే ఈ ప్లాంట్ లాగే చక్కగా గ్రో అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 3 కొమ్మలు మనం మట్టిలో నాటేసుకుందాం, ప్రాపగేట్ చేసుకుందాం. ఈ చిన్న చిన్న నల్లగా ఉన్నాయి కదా, ఇవి ప్రతి ఆకుకి కింద నుంచే ఒక చిన్న తొడుగులాగా వచ్చి ఆకు వస్తుందన్నమాట. దానికి ఉంటాయి కాబట్టి ఇవి రిమూవ్ చేసేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మట్టిలో నాటేసుకుందారండి ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే ఇలా కంటైనర్స్ తీసుకున్నాను. ఇందులో గార్డెన్ సాయిల్ ప్లస్ శాండ్ 2 కలిసి ఉన్న మిశ్రమం ఉన్నది. సో ఇది వీటిలో వేసుకుని ఇందులో ప్లాంట్ పెట్టేసుకుందాం. సో నేను కొంచెం సాయిల్ వేస్తున్నాను ఇందులో. ఇది కొంచెం సాఫ్ట్ సాయిల్ ఫ్రెండ్స్, శాండ్ కూడా కలిసి ఉంది. మంచిగా రూటింగ్ అది వస్తుంది. సో ఇలా వీటిని పెట్టేసుకుందాం. ఇందులో నేను 2 పెడుతున్నాను. కొంచెం మట్టి కూడా పైనుంచి వేసేస్తాను. వర్షం పడింది కదా ఫ్రెండ్స్, కొంచెం అంత మెత్తగా ఉంది మట్టి, అది గుల్లగా. ఇవన్నీ నేను డాబా మీద కుండీలు కదా ఫ్రెండ్స్, అవన్నీ కిందకి దింపేశాను అనమాట. సో వర్షాకాలం కదా, మంచిగా ఇవన్నీ
గ్రౌండ్లో ఉంటున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్నాను. లైట్గా వాటరింగ్ చేసేసుకుందాం. సో ఈ చల్లని వాతావరణంలో ఇదైతే మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది. సైడ్స్లోంచి కొంచెం క్లోజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి గట్టి పడిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం ఈ కటింగ్స్ని మట్టిలో డైరెక్ట్గా పెంచేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వాటరింగ్ చేసుకుందాం. అలాగే ఈ ఇంకొకటి కూడా ఇందులో ఒకటే పెట్టాను. సో ఇది ఇలా సైడ్కి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మట్టి వేసేసుకుందాం. ఈ రెండు కూడా ఇలా మనం వీటిని అంటే మట్టిలో వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం వాటరింగ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మనం ఇలా వీటిని ఒక 2-3 months వదిలేస్తే ఆటోమేటిక్గా వీటికి మంచిగా రూటింగ్ అది వస్తుంది, మంచిగా తయారవుతాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా. సో ఫిడిల్ లీఫ్ ఫిగ్ కటింగ్స్ ఈ రకంగా సులువుగా మనం పెట్టేసుకోవచ్చు ఈ 2 పార్ట్స్లోంచి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మనం కటింగ్స్ నుంచి మొక్కని ఈజీగా ప్రాపగేట్ చేసుకుని మళ్ళీ ఫర్దర్ వాటి నుంచి కొత్త కటింగ్స్ తీసుకుని ప్లాంట్ని అయితే బుషిగా చేసుకోవచ్చు. బాగుంది కదా. సో నేను ఇప్పటికి ఒకసారి చేశాను. ఇలా 3-4 స్టెమ్స్ వచ్చాయి, చూసారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ వీడియోలో కట్ చేసుకున్నాం కదా మనం, స్టెమ్స్ అన్ని తీసుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ బ్రాంచెస్ అన్నవి ఇప్పుడు డెవలప్ అవుతాయన్నమాట. సో ఈ కట్ చేసిన ఈ పీసెస్ కూడా మనం కటింగ్స్ అన్నీ కూడా కొత్తగా నాటేసుకోవచ్చు. సో నేనైతే మట్టిలో దీన్ని ప్రాపగేట్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ రకంగా బుషిగా ప్లాంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే కటింగ్స్ని కూడా మళ్ళీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.